ఈ ఫ్రూట్ షాపులందరికీ నేనే బకరాలా కనిపిస్తున్నానా ఏంటి? మళ్ళీ మోసమా? సెకండ్ టైమ్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మరి మ్యాటర్ ఏందో చెప్పే ముందు మన వీడియోస్ని కొత్త చూసిన వాళ్ళు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక మ్యాటర్ ఏంటంటే చెప్పా కదా ఫ్రూట్స్ తీసుకున్నాం ఒకసారి మోసం జరిగింది. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇట్లా అయిపోయినాయి అని నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియో చేశాను. మళ్ళీ సేమ్ అనమాట. సేమ్ అక్కడే తీసుకున్నాము. సపోటా కాయలు బాగున్నాయిగా అనేసి మేము అనుకున్నాము. ఏంటంటే పాల సపోటా అంట కేజీ 90 రూపీస్ అంట. అయితే కొంచెం తగ్గియండి ఆంటీ అంటే లేదండి తగ్గదు అన్నారు. సరే తగ్గిస్తా కానీ నేను వేస్తేనేమో 70 రూపీస్కి ఇస్తా కేజీ. మీరు తీసుకుంటే ఏరుకొని తీసుకుంటే మాత్రం మీరైతే 90 ఇవ్వాలి అన్నారు. సర్లే ఏం పోయిందిలే కకృతికి 20 రూపాయలు కకృతి పడి మేమైతే సర్లే వేయండిలే బాగానే ఉన్నాయిలే అనుకున్నాం. కానీ అసలు వేసింది ఆంటీ మంచిగా అబ్బాయ 70 రూపీస్కి వచ్చేసింది ఓకే నయమే అనుకున్నాం. మా మమ్మీ తిని కూడా చూసింది అక్కడ బాగానే ఉన్నాయి. అసలు ఇంటికి వచ్చేసరికి ఇలా అయినాయి. అసలు ఇది తినాలా ఏం చేయాలో అర్థం కాలేదు. 20 రూపీస్ కోసం కకృతి పడితే చూడండి ఎంతగానో ఇట్లా అయిపోయింది. రూపాయి తగ్గించినందుకన్నా మంచిగా ఇస్తే క్వాలిటీకి ఇస్తే మళ్ళీ మీ దగ్గరికే వస్తాం. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?